హాయ్ అండి. వెల్కమ్ టు దివ్యాస్ కిచెన్. ఈరోజు చేపల కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా పసుపును, ఉప్పు వేసి క్లీన్ చేసుకున్న చేపలని ఒక దాకలో వేసుకొని కారం, ఉప్పు, పసుపు, ఆయిల్ వేసి ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టి ఆన్ చేసుకోవాలి. దాన్ని ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. నేను మసాలా ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, ఒక 20 దాకా ఎల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టి మిక్సీది కూడా దాంట్లో వేసేయాలి. దాన్ని కొంచెం మిక్స్ చేసుకొని తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత చింతపండు రసం అనేది వేయాలి. దాన్ని వేసి కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. చేపలు ఉడికిన తర్వాత ఇంకా మూత పెట్టేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.